ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక మీదుగా ఒక తుఫాను అనేది కొనసాగుతోంది. అయితే ఈ తుఫాను ఎక్కడ తీరం దాటబోతోంది? దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఉండబోతోంది? ప్రస్తుతం రాష్ట్రంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి? ఏంటి అనే వివరాలను తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ప్రస్తుతం మనకి ఒక తుఫాన్ అనేది కొనసాగుతోంది. ఆ తుఫానికి ఏం పేరు పెట్టారు? యాహ్! ప్రస్తుతం గనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా తీవ్ర వాయుగుండం కదిలినటువంటి ఇటు నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక మీదుగా కొనసాగినటువంటి ఈ తీవ్ర వాయుగుండానికి అదే నిన్న సాయంత్రం కాస్త తుఫానుగా మారింది. సో, దీనికి దిత్వా అనేసి నామకరణం కూడా చేయడం జరిగింది. అయితే ఇది ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది అంటారు? ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం గనుక చూసుకున్నట్లయితే ఇది చూసుకుంటే శ్రీలంక మరియు మన భారతదేశం ముఖ్యంగా దక్షిణ తమిళనాడు వైపుగా ఇది కొనసాగుతుంది. ప్రస్తుతం గనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలాడి అండి చూసుకున్నట్లయితే ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే నైరుతి బంగాళాఖాతం మరియు చూసుకున్నట్లయితే ఇటు శ్రీలంక పరిసర ప్రాంతాలు ఇది కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 8:30 ప్రాంతంలో ప్రస్తుతం చూసుకున్నట్లయితే 8.3 అక్షాంశ మరియు 81 రేఖాంశాల దగ్గర ఇది ప్రస్తుతం కొనసాగుతుంది. సో, చూసుకున్నట్లయితే శ్రీలంకకు సుమారు తిమ్మ తిరు తిరు త్రికోణమలై శ్రీలంక పరిసర ప్రాంతాల్లో సుమారు 40 కిలోమీటర్లు నైరుతిగాను, అలాగే చూసుకున్నట్లయితే బకటి లోవా శ్రీలంకకు సుమారు 100 కిలోమీటర్లు వాయువ్యంగాను, అలాగే కరైక్క కరైక్కల్ నుంచి అంటే సుమారు మన భారతదేశానికి చూసుకున్నట్లయితే 320 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగాను, అలాగే పుదుచ్చేరి భారతదేశానికి చూసుకున్నట్లయితే 430 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగాను ఇది ప్రస్తుతం కొనసాగుతుంది. చెన్నై తీరానికి గనక చూసుకున్నట్లయితే 530 కిలోమీటర్లు దక్షిణంగా ఇది ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే తమిళనాడు కానీ, లేదంటే కోస్తాంధ్ర తీరంలో కానీ, ఈ తుఫాను తీరం దాటితే ఆ ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం మీద ఉంటుందా? పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అంచనా ప్రకారం ఈ తుఫాను శ్రీలంక తీరం మరియు నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 30 కల్లా కూడా తెల్లవారుజామున ఇది బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు, అలాగే చూసుకున్నట్లయితే పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు తమిళనాడు, అలాగే ఉత్తర తమిళనాడు, అలాగే దక్షిణ కోస్తా ఆంధ్ర అంతా కూడా భారీ వర్ష సూచన అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ తీరం దాటితే తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలలో మనకి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు? ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ భాగాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అది కూడా మనకి 30వ తారీఖున ఇది ఎప్పుడైతే తీరం దాటుతుందో ఆ సమయంలో దక్షిణ తెలంగాణలో నారాయణపేట నుంచి ఇటు వనపర్తి, నాగర్ కర్నూల్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ భారీ వర్షాలొచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా చలి తీవ్రత అనేది తగ్గినప్పటికీ కూడా పొగమంచు అనేది దట్టంగా కమ్ముకుని ఉంటుంది. అయితే ఏ జిల్లాలలో ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలనేవి నమోదవుతున్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్‌లో గనుక చూసుకుంటే మనకి ఈరోజు 16.2 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలనేవి నమోదయ్యాయి. ఇంకా స్వల్పంగా చూసుకున్నట్లయితే మనకి 12.8 డిగ్రీల వరకు కూడా మెదక్‌లో ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలనేవి చాలా తక్కువగా నమోదయ్యాయి. సో, ఒక విధంగా చూసుకున్నట్లయితే గత 17 తారీఖుతో పోలిస్తే ఇప్పుడు 2 సింగిల్ డిజిట్ కంటే కూడా డబుల్ డిజిట్ వాల్యూస్ అనేవి నమోదవుతున్నప్పటికీ కూడా సాధారణ స్థాయిలోనే ఒక విధంగా ఈ కనిష్ట ఉష్ణోగ్రతలనేవి కొనసాగుతున్నాయి. సో, దీనివల్ల పగటిపూట గాని, సాయంత్రం సమయాల్లో ఈ పొగమంచు అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే సూర్యరశ్మి భూమికి తాకుతుందో ఆ సమయంలో క్రమేపీ ఈ యొక్క పొగమంచు కూడా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఎండ వాతావరణము, ఆ ఉక్కపోత అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు ఎంత మేరకు నమోదవుతున్నాయి అంటారు? ముఖ్యంగా చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రతలు ఖమ్మంలో గరిష్టంగా 30.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ఇంకా సిటీలో గనుక చూసుకున్నట్లయితే సుమారు 30 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలనేవి నమోదవుతున్నాయి. సో, అన్ని జిల్లాల్లో కూడా సుమారు 30 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఒక విధంగా ఈ సీజన్‌లో కంటే కూడా 1, 2 డిగ్రీలు అధికంగానే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయని చెప్పొచ్చు. సో, రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? చలి తీవ్రత ఏమైనా పెరుగుతోందా? లేదంటే ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందా? యాహ్! ఈరోజు ఒక విధంగా తెలంగాణ రాష్ట్రమంతటా కూడా పొడిబారిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా
రేపటి నుంచి ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలున్నప్పటికీ, మన 30 నవంబర్ కల్లా కూడా అక్కడక్కడ భారీ వర్షాలుండే అవకాశం కనిపిస్తుంది. అక్కడక్కడ భారీ వర్షాలుండే అవకాశం కనిపిస్తుంది. అలాగే తర్వాత 1 డిసెంబర్ కూడా తేలికపాటి వర్షం ఉన్నప్పటికీ, తర్వాత అంతా కూడా పొడిబారిన వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చలి తీవ్రత తగ్గినప్పటికీ ఉదయం సమయంలో దట్టమైన పొగమంచు కమ్ముకొని కూడా కనిపిస్తోంది. అయితే తుఫాను తీరం దాటితే మనకి ఇటు తమిళనాడు లేదంటే కోస్తా ఆంధ్ర తీరంలో తుఫాను తీరం దాటితే ఆ ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలపై ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులైతే తెలుపుతున్నారు. తీరం దాటిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. రానున్న 4 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్‌తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.